మరొక గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొనే భాగ్యము నాకు ఇచ్చిన యేసయ్యకి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ప్రేమతో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన బ్రదర్ జాన్ శుభకరావు గారికి, తర్వాత వారి సంఘమునకు, వారి కుటుంబానికి అంతటి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు మా ప్రియ సిస్టర్ని మీరు మరుగుపరుచుకుని మీరు మాట్లాడిన విధానం కొరకు వందనాలు. అయోగ్యురాలిని బాబు, నేను పుట్టకముందే నా పాపముల కొరకు తండ్రి మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభా, మీరు నా కొరకు పెట్టిన ప్రాణం కొరకు వందనాలు. ఆఖరి పుట్టు వరకు మీరు కార్చిన రక్తం కొరకు వందనాలు. మీరు కార్చిన రక్తంలో పూర్తిగా నన్ను కడగమని వేడుకున్నాను తండ్రి, సహాయం చేయండి. ఇదిగో తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు ప్రభా. ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. వచ్చిన వారు ఎవరు ఒట్టిగా వ్యర్థంగా వెళ్ళిపోనివద్దు ప్రభా. తండ్రి నాయన, ఒక్క మాట అయినా తీసుకుని వెళ్ళేవారిగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దాటిపోవద్దు. నీ పరిశుద్ధమైన త్రాసులో, సిలువ త్రాసులో, నీ వాక్యపు త్రాసులో మేము ఏ విధంగా ఉన్నామో నన్ను నేను మేము చూసుకునే వారిగా చేయమని వేడుకుంటున్నాను. నా బాల్యవన కాల పాపంలోని క్షమించి కొద్దిసేపు నా కుడి ప్రక్కన మీరు నిలుబడి, ఇర్మియా నోటిని నీ చేత్తో ముట్టిన దేవుడు, యెషయా పెదవులను కాల్చిన దేవుడు, నా బాల్యవన దోషములు క్షమించి నన్ను ముట్టి కొద్దిసేపు సహాయం చేసి నాకు కూడా వాక్యం ఎంతో అవసరం, నేను నేర్చుకోవాలి. నాతో ఈ ప్రియులతో మీరే స్పష్టంగా మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఇప్పటివరకు మనం ఉపోద్ఘాతంగా సిస్టర్ చక్కగా ఎంతో వివరించారు. ఎందుకంటే మరి యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చనిపోవడానికి కారణం ఏంటి, ఆయన ఎలాగ సిలువ శ్రమలను భరించారు, ఇవన్నీ నేర్చుకున్నాం. క్రైస్తవులుగా మనందరికీ కూడా తెలుసు యేసు ప్రభు వారు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు చనిపోయారో ఈ విషయాలన్నీ క్రైస్తవులుగా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన సిలువ మరణ పునరుద్ధానాల గురించి మనకి తెలుసు బాగా. కాబట్టి మనం ఆయన ఏ పాపము చేయలేదని, నిర్దోషి అని, మరి ఆయన్ని నిష్కారణంగా సిలువకు వేశారని కూడా మనకి తెలుసు అనమాట. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ 7 మాటల గురించి నేర్చుకుంటూనే ఉంటున్నాం. దేవుడు మనకి మరి ఆయన దయని బట్టి, కృపను బట్టి ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఎంతోమంది అనారోగ్యాల చేత ఈ లోకాన్ని విడిచిన వారు ఎంతోమంది ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. మరి ఆ యుద్ధ వాతావరణాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. వారికంటే మరి మనం గొప్పవారము, మంచివారు మనకు కాదు, కానీ కేవలము దేవుని కృప, దయ, కనికరాన్ని బట్టి దేవుడు మన జీవితంలో మరొక గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఇచ్చాడు. మరి ఎన్నో గుడ్ ఫ్రైడే ఆరాధనలు మన మీద వెళ్ళిపోతున్నాయి. మనం ఇలాగ వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా మనం మరి ఏమి నేర్చుకుంటున్నాం అనేది కూడా మనం ఇలాగ ఆరాధనలకు వచ్చినప్పుడు మనల్ని పరిశీలించుకునే వారిగా ఉండాలన్నమాట. వచ్చి మన జీవితానికి అక్కడ చెప్పబడిన మాటలు అన్వయించుకుని అప్లై చేసుకుని మరి అనుసరించేవారిగా మనం ఉండాలి తప్ప కేవలం వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. కొంతమంది హైందవ చదువులు చెప్తారు, పలానా గుడికి వెళ్ళినప్పుడు నేను పలానాది విడిచిపెట్టేసి వచ్చేసానండి అంటారు. మొన్న ట్రైన్లో ఒకళ్ళు వెళ్తుంటే అక్కడంట వాళ్ళు పొట్లకాయ విడిచిపెట్టి వచ్చారంట. కొంతమంది టీ విడిచిపెట్టేసాను, అలా మా స్కూల్లో మాస్టర్ ఒక ఆయన చెప్పారు టీ విడిచిపెట్టేసి వచ్చానని. అలాగా వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగా మనం కూడా ఎన్నో ఆరాధనలు మనం వచ్చినప్పుడు జరుగుతున్నట్టు వెళ్ళిపోతున్నప్పుడు మనం యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల గురించి మనం వింటున్నప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నామో మనం అనుసరించి మనం కూడా మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఏదైతే ఉందో, కోపమే కానండి, క్షమించలేని స్థితి ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉన్నట్లయితే మనం మేలు పొందుతాం అనమాట అండి. కాబట్టి అలాగా మనం వచ్చినప్పుడు మనల్ని సరితూసుకుంటూ మనం ఉంటుంటే మంచిది. సంవత్సరం మన మీద జరిగిపోతున్నప్పుడు ఆత్మీయంగా మనం ఏమన్నా ఎదగలుగుతున్నామా లేదా అనేది కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలండి. తర్వాత మొదటి మాటగా మనం చూసినట్లయితే మరి చదివేరు కదా, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని. మనం ఈ మాట గురించి మనం ఆలోచించినట్లయితే మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని, అంటే ఈ మాట ఎలా పలకగారు, ఏ పరిస్థితుల్లో ఆయన పలికారో మనం ఆలోచించినట్లయితేనండి మరి ప్రజలందరూ కూడా ఆయన్ని హేళన చేస్తున్నారు. ఇప్పుడే సిస్టర్ చెప్పారు కదా ఏమని, మరి ఆయన్ని
తీర్పులు, ఆ రాత్రంతా తీర్పులు, సన్హెడ్రిన్ సభ, మళ్ళీ అన్న దగ్గరికి, కైప దగ్గరికి, హేరోద్ దగ్గరికి ఇలా తిప్పారు. అలా కాకుండా మరి కొరడాలతో ఆయన్ని కొట్టారు, వీపంతా చీల్చబడింది. తర్వాత ముండ్ల కిరీటం పెట్టారు ఆయన తల మీద. తర్వాత ఏం చేశారు, మరి సిలువకు కొట్టి మరి చేతులకి చీలలు, కాళ్ళలో మేకులు కొట్టి ఆయన సిలువ మీద, అంటే ఆయన శ్రమలు భరిస్తూ నిందింపబడుతూ హేళన చేయబడుతూ ఉన్న సమయం అనమాటండి. అంత మాత్రమే కాదు, ఆయన్ని ఏమంటున్నారు, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నాడు కదా, వీడిని రక్షించుకోవచ్చు కదా, నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనేసి వాళ్ళు అడిగి, ఇశ్రాయేల్ రాజు కదా నువ్వు, ఇంకా ఇలాగ వారి నోటుకు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దారిపోయే వాళ్ళు కూడా ఆయన్ని మరి హేళన చేసేవారుగా, కామెంట్ చేసేవారుగా ఉన్నారు. ఆయన వస్త్రాల కోసం కూడా చీట్లు వేసుకునే వారుగా ఉంటున్నారనమాట. ఇలాంటి పరిస్థితిలో ఆయన నిందించి ఆయన పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద దుమ్ము వేశారు, ఎంతో హింస పెట్టారు ఆయన చెప్పాలంటే. ఇలాంటి హింస నడుమ ఎంతో బాధించబడుతూ కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. వీరిని క్షమించు ప్రభువా అనేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆయన్ని బాధిస్తూ ఉన్న కూడా, అంటే ఒక బాధింపబడే వ్యక్తి బాధించేవారి కొరకు బాధించేవారిని క్షమించడం, బాధించేవారిని క్షమించడం. ఆయన పరిశుద్ధుడు, మనకు తెలుసు ఆయన జన్మతః పాపం లేదు, కర్మతః పాపం లేదు, పరిశుద్ధుడు. అయినప్పటికీ పాపిని ఆయన ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఇంత బాధను భరిస్తూ కూడా. అయితే మనమైతే మాత్రం ఒక్క మాట అంటే సహించలేము. అసలు నన్ను ఎందుకు అన్నారు, ఎలా, అసలు నన్ను అంటానికి కారణం ఏంటి, ఎప్పుడు సమయం దొరుకుద్దా, ఏ విధంగా వాళ్ళకి కౌంటర్ అయ్యేలా అని మనమైతే చూస్తూ ఉంటాం. సహించుకోలేని వారికి మనమైతే ఉంటాం. కానీ యేసుప్రభు వారు మాత్రం మరి తన్ని హింసించే వారి కొరకు ఆయన అక్కడ వారిని క్షమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మరి యేసుప్రభు వారి యొక్క లక్షణమే క్షమించడం అనమాట. క్షమించేవాడనమాట. ఆయన గుండు చెప్పుడే క్షమించడం. కాబట్టి ఆయన వారిని క్షమిస్తూ ఉన్నాడనమాట. ఇంత హింసించినప్పుడు కూడా వారిని ఆయన క్షమిస్తున్నాడు. కాబట్టి ఈ మాటని మనం క్షమాపణ వాక్కు అని కూడా అనొచ్చు అనమాట. ఈ మొదటి మాటని మనం క్షమాపణ వాక్కు అని కూడా అనొచ్చు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మరి వారు చేస్తున్న యొక్క పని, అంటే వారు యేసుప్రభుని సిలువ వేయడం, చంపడం, ఇదంతా ఆ పని యొక్క తీవ్రత వారికి తెలీదు. ఏంటంటే వాళ్ళు శాస్త్రులు, పరిచయులు, వీళ్ళందరికీ ధర్మశాస్త్రం అంతా తెలుసు. ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. మనం ప్రవచనంలో చదువుకున్నాం కదా, అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేశానని. అంత మాత్రమే కదా, యెషయా ప్రవచించాడు. ఏమని 6:14 ఉంటుంది ఏంటి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అనేసి ప్రవచన వారికి తెలుసు. మరి యెషయా 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యబలముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇదంతా వాళ్ళకి తెలుసు. తర్వాత మీకా 5:2 ఉంటుంది, బెత్లెహేము ఎఫ్రతా యూదా ప్రధానంలో నువ్వెంత మాత్రం అల్పమైందా నువ్వు కావు కానీ ఇశ్రాయేలును రాజు ఏలువాడు నీలో నుండి వచ్చును అని ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఇశ్రాయేల్ రాజు వస్తాడని తెలుసు. తర్వాత ఇంకా ప్రవచనాల్లో ఆయన మరి మకమకలాడుతున్న రెల్లుని విరువుడని, తర్వాత కుంటివారికి గుడ్డివారికి చూపిస్తాడని, బంధింపబడిన వారిని విడిపిస్తాడని, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అవన్నీ కూడా యేసుప్రభు వారి లోకంలో ఉండగా చేశారు కదా. కుంటివారిని గుడ్డివారిని అందరినీ విడిపించారు. కానీ వాళ్ళు రక్షకుణ్ణి, అయ్యో మనం రక్షకుణ్ణి సిలువ వేస్తున్నామే, దేవుని కుమారుని సిలువ వేస్తున్నామే అని వాళ్ళు గ్రహించలేకపోయారంట. వాళ్ళ అజ్ఞానానికంట ఆయన జాలిపడి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభువు అడగటం మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాటే చెప్తారు. ఎప్పుడు ఏ సందర్భంలో చెప్తారంటే, అపోస్తల కార్యాలు 3:17 అదే 3 మొదటి నుంచి మనం అంతా చూసినట్లయితే అందులో ఉంటుంది ఏంటంటే, శృంగారమైన దేవాలయానికి పేతురు, యాకోబు, యోహాను ఎక్కి వెళ్ళినప్పుడు కుంటివాడు అక్కడ భిక్షం అడుక్కుంటాడు కదా. వెండి బంగారాలు మా ఇద్దలేవు కానీ మాకు కలిగింది నీకు ఇచ్చినావు, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే వాళ్ళు లేచి
నడిచి దిగ్గును లేచి వారితో పాటు దేవాలయాలకు వెళ్ళి స్తుతిస్తేనంట వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అనేసి వాళ్ళు ఆశ్చర్యపడతారంట. అలాగా ఆశ్చర్యపడినప్పుడు అప్పుడు పేతురు గారు చెప్తారంట, మీరు మరి సిలువేసిన యేసుక్రీస్తు వలనే ఇది జరిగింది అని చెప్పి మీరును మీ అధికారులను కూడా తెలియక ఆయన్ని సిలువ వేశారు అని చెప్తారన్నమాట. కాబట్టి మరి వారు తెలియక చేశారని దేవుడు వారిని క్షమించమని వేడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇంకొక విషయం మనం ఇక్కడ ఏం గమనించాలంటే ఆయన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు అనమాట. యేసుప్రభు వారు మరి తండ్రి వీరేం చేస్తున్నారు వెరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి విన్నపం చేస్తున్నాడు ఆయన. ఆయన సేవా పరిచర్య కూడా ప్రార్థనతోటే ప్రారంభించారు కదా. మనం మత్తయి సువార్తలో చూస్తాం. మరి 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆ తర్వాత సేవా పరిచర్య ప్రారంభించారు. తర్వాత ఆయన యొక్క మరి జీవితాన్ని కూడా ప్రార్థనతోటే ఆయన ముగించారనమాట. ఎందుకంటే మరి ఆయన బోధించారు జీవించినప్పుడు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ వచనం కొండ మీద ప్రసంగం అంటాం కదండి మనం. అందులో చాలా విషయాలు ఆయన బోధించారు. అలాగా శత్రువుల్ని 5:44లో ఉంటుంది, శత్రువుల్ని ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. తర్వాత ఇంకా దోషానికి ప్రదోషణ చేయొద్దు, కీడుకు ప్రతికీడు చేయొద్దు, మేలు చేత కీడుని జయించండి. ఎన్నో విషయాలు ఆయన ఎంత హై స్టాండర్డ్ బోధించారో నిజంగానే ఆయన అంత హై స్టాండర్డ్లో ఆయన జీవించారనమాట. జీవించి బోధించారనమాట ఆయన. కాబట్టి మనం కూడా క్రైస్తవులుగా మరి బోధించి జీవించేవారుగా మనం ఉండాలి, మనం నేర్చుకునేవారుగా ఉండాలి, ఇంకా క్రైస్తవులుగా మనము క్షమించేవారుగా మనం ఉండాలి. ఆయన క్షమాగుణాన్ని మనం కూడా అలవర్చుకోవాలన్నమాట. అలా అలవర్చుకుంటేనే మనం క్రైస్తవులుగా పిలువబడతాం. కానీ మనం క్షమించలేని స్థితి మనలో ఉన్నట్లయితే మనం మరి క్రీస్తు బిడ్డలుగా మనం ఎంచబడమన్నమాట. కాబట్టి క్షమించే గుణం ఉండాలి అనమాట మనకి. యేసు ప్రభు వారి యొక్క ఈ సిలువ మరణం ద్వారా మనం మరి ఆయన ఎలా క్షమించాడు, ఆయన ఎలా శత్రువుల కోసం ప్రార్థన చేశాడు, మనం కూడా మన హింసించే వారి కొరకు, మన శత్రువుల కొరకు, అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట. ఒక ఆయన భక్తుడు చెప్తున్నాడు, సిలువలోంచి వచ్చిన మొదటి కిరణం అంట క్షమాపణ అంట. ఎలా అంటే సిలువను మనం ఒక లైట్గా చూసుకున్నట్లయితే అందులోంచి వచ్చే మొదటి కిరణము క్షమాపణ అనేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి సిలువ మరణ పునరుత్థానం ద్వారా మనం మన శత్రువులను ప్రేమించడం మనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత మరి ఇంకా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు ఏంటి, సాధారణంగా మనం ఏం చేస్తామంటే మనల్ని ఇతరులు క్షమించాలని కోరుకుంటాం, కానీ ఇతరులను క్షమించడానికి మనం ఇష్టపడం. ఒకవేళ ఎవరైనా మనకి సారీ చెప్పినా కానీ పర్వాలేదులే అని అంటాం, కానీ లోపల మాత్రం ఆ వేరు చేదైన వేరు మాత్రం మనలోంచి పోదనమాట. కాబట్టి మనం హృదయపూర్వకంగా క్షమింతేనే మనం కూడా క్షమించబడతామని యేసయ్య కూడా చెప్పారనమాట. మనం చూసినట్లయితే మరి ఇతరులు మనం క్షమించాలి. యేసుప్రభు మనల్ని క్షమించాడు, మనల్ని క్షమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనం ఇతరుల్ని క్షమించేవారుగా ఉండాలన్నమాట. చదవద్దు కానండి, నేను చెప్పేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 35 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఆయన చెప్తూ ఉంటారు ఏంటి, పరలోక రాజ్య మర్మం గురించి ఆయన బోధిస్తూ చెప్తూ ఉంటారు. ఒక దాసునికి ఒక యజమానుడు తన లెక్కలన్నీ చూస్తాడంట. చూస్తే ఒక దాసుడు ఆయనకి 10,000 తలాంతులు అచ్చి ఉంటే మరి అవి చెల్లించమని అడిగి ఏంటంటే ఆయన భార్యని పిల్లల్ని ఆయన కలిగింది అంతా అమ్మేసి అప్పు తీర్చమని చెప్పండి అంటే ఇతను అయ్యా నన్ను క్షమించు, మరి కొంచెం ఓర్చుకో, నేను చెల్లిస్తానంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన్ని క్షమించి విడిచిపెట్టేశాడు. కానీ ఇతనికి ఇంకొక దాసుడు మరి 100 తలాంతులు అచ్చి ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఇతను కూడా ఇలాగే అడిగితే అతను బ్రతిమాలుతాడంట, అయ్యా నువ్వు కూడా ఓర్చుకయ్యా, నేను చెల్లిస్తానంట. అలా కుదరదు అని తీసుకెళ్ళి అతను ఏం చేశాడు, సరసాల్లో వేయించాడంట. అంటే మన స్వభావం ఏంటంటే మానవుల స్వభావం, మనం ఇతరుల చేత క్షమించబడాలి కానీ మనం మాత్రం ఇతరుల్ని క్షమించం. ఎవరైతే అలా క్షమిస్తారో వారినే ప్రభు కూడా క్షమిస్తానని చెప్తున్నాడు అనమాట. మనం ఆయన 35వ వచనంలో ఉంటుంది ఏమంటే, సహోదరులారా మీరు
మీ సహోదరులను హృదయపూర్వకంగా క్షమించని ఎడల ఆయన కూడా మీ ఎడల అలాగే చేస్తాడంట. మనం హృదయపూర్వకంగా క్షమిస్తేనే మనం కూడా క్షమించబడతాం. ఆ సత్యాన్ని మనం గుర్తెరిగి భయముతో వణుకుతో క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తే మనం ఎంతో మేలు పొందుతాం ప్రియులరా. తర్వాత మరి ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం ఏం చేయాలి? క్షమించేవారిగా మనం ఉండాలి. అలా ఉంటేనే మనం మేలు పొందుతాం అన్నమాట. కాబట్టి మరి ఆయన యేసుప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేశారు. వీరేం చేస్తున్నారు? వీరు వెరిగారు కనుక వీరిని క్షమించు అని వారి కొరకు ప్రార్థన చేశారు. దేవుడు మరి వారి తెలియక చేశారని ఆయన వారి కోసం విజ్ఞాపన చేశాడన్నమాట. కాబట్టి మనం కూడా అలాగే ఇతరులను క్షమించేవారుగా, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలన్నమాట. తద్వారా మరి మనం ప్రేమని అంటే ద్వేషాన్ని ప్రేమతో మనం జయించగలమన్నమాట. అలా చేసినప్పుడే మనం మేలు పొందుతాం అన్నమాట. తర్వాత మనం వారిగానే మనం ఉండాలి. మొన్న నేను ఒక షార్ట్ వీడియో చూశాను. అందులో ఒక ఆయన, అంటే నేను విమర్శించట్లేదు కానీ ఆయన కష్టం వచ్చింది, బాధించారు ఆయన్ని. ఆ వీడియోలో ఆయన అంటున్నారు, క్రైస్తవ సమాజమా నన్ను రక్షించండి, లేకపోతే అదే అంటే లోకేష్ గారు నన్ను రక్షించండి అడిగినప్పుడు నాకు అనిపించింది, అయ్యో నేను అనుకున్నాను, అయ్యో ఈయన ఇలా అంటున్నారేంటి, ఇలా అనుకుంటుంటే బాగుండేది నాకు అనిపించింది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకోటి ఒక షార్ట్ వీడియో చూస్తే ఆయన కౌంటర్గా ఇంకొక ఆయన, నేను ఏమైతే అనుకున్నా అలాగే ఆయన అంటున్నాడు, ఈయన ఒక వీడియో ఆయన మాట్లాడిన ఒక వీడియో చూపించి నేను 10 సార్లైనా దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధమే అని చెప్పాడు ఈయన, మరి ఎందుకు ఇలా కేకలేస్తున్నాడు ఈయన అనేసి ఇంకొక ఆయన కౌంటర్ వేశాడు. కాబట్టి మనం క్రైస్తవులంగా చాలా జాగ్రత్తగా, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన భయంకరమైన దినాలు మన మధ్యన ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మెలకువగలిగి యుక్తితో పాముల వలె వివేకం పావురం వలె నిష్కపటంగా మనం ఉంటేనే కానీ మనం జయించలేమన్నమాట. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కానీ నేను అప్పుడు అనుకున్నాను, మనిషి కదా, మనం మానవ బలహీనతలు, పాపం ఆయన అలాగా ఇతరులకి సహాయం కోరుతున్నారు, దేవుని కోసం కోరుంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. తర్వాత మరి రీసెంట్గా కూడా అంటే క్షమించే గుణం క్రైస్తవ బిడ్డలు, ఆయన బిడ్డలకి ఆయన స్వారూప్యం వస్తుంది, ఆయన గుణగణాలే వస్తాయి అన్నమాట. అలాగే మరి ప్రవీణ్ పగడాల గారు, ఆయన తెలుసు మనందరికీ కదా, ఆయన చంపబడినప్పుడు ఆయన భార్య కూడా ఆయన ఉంటే క్షమించేవారు, కాబట్టి నేను కూడా వారిని క్షమిస్తున్నాను అన్నారు. అది మరి దేవుని బిడ్డల యొక్క లక్షణం అన్నమాట. తర్వాత యుఎస్ఏలో కూడా చార్లీ క్రిక్ అనే ఆయన్ని కూడా అలాగే అవనస్తుడి పాపం చంపబడినప్పుడు ఆయన భార్య కూడా అలాగే మాట్లాడారు. నిజంగా క్రైస్తవులు అలాగా అందరూ కూడా అదే. ఇతరులైతే కనుక వాళ్ళని ఏంటి నడి రోడ్డు మీద ఉరి తీసేయండి అంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ సమస్త దోషాల్ని కప్పుద్ది. 13వ అధ్యాయములు ఉంది కదండి, 1 కొరింథీ, ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటిని ఓర్చును, అన్నిటినీ సహించును అని. అలాంటి ప్రేమతో మరి ఆయన వీళ్ళు కూడా అలా కనుపరచడంగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలంటే, మనం ఒకరినొకరు క్షమించుకునేవారిగా ఉండాలన్నమాట. అలా కాకుండా మనం అహం కోసం, హెచ్చు కోసం, లేకపోతే ప్రాధాన్యతల కోసం, పలుకుబడి కోసం, లేక ఇగో అంటే నా మాటే చెల్లాలి అనే తత్వంతో మనం ఉన్నట్లయితే కనుక మరి అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ, తర్వాత పిల్లలు, తర్వాత ఇరుగు పొరుగు వారితో కానీ, మనం పనిచేసే చుట్టూ కానీ ఎక్కడైనా సరే మనం మరి అలా ఉంటే కనుక మన సంబంధాలు తెగిపోతాయి అన్నమాట. మనం క్రైస్తవులు అనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోలేం. వీటన్నిటికీ ఈగోకి, లేకపోతే పైన అహం, హెచ్చు, ప్రాధాన్యతలు, పలుకుబడి కోసం ఇలాగా మనం మరి అంటే లేనిపోని అక్కరకరాని పనికిమాలిన వైషజాలకు పోయి మన సంబంధ బాంధవ్యాలను మనం తెంచుకునేవారుగా ఉండకూడదనమాట. క్రీస్తు దగ్గర మరి మనం పెట్టినప్పుడు ఆయనే మనకి సహాయం చేస్తారు, జవాబిస్తారు. కాబట్టి కుటుంబాల్లో ఈ రోజుల్లో మనం ముఖ్యంగా మన కుటుంబాల కొరకు మనం ఎట్టి పరిస్థితులైన సిస్టర్ చెప్పారు కదా, ప్రార్థన మానకూడదు, కుటుంబారాధన మానుకోకూడదని. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం మన ఇంట్లోంచి ఒక మంచి బిడ్డల్ని తయారు చేస్తే, క్షమించే బిడ్డల్ని, విధేయత కలిగిన బిడ్డలు తయారు చేస్తే వాళ్ళు సమాజంలో మంచిగా ఉంటుంది. సమాజానికి మంచి బిడ్డల్ని మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట అండి. కాబట్టి మరి కుటుంబ వ్యవస్థ అనేది చాలా
ప్రాముఖ్యమైనది అనమాట. కాబట్టి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఎంతో విలువైనదిగా ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబంలో మరి బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలను క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, భర్త భార్యను క్షమించుకోవాలి. అలా క్షమించుకోలేకపోతే ఈ రోజుల్లో చూస్తున్నాం క్రైస్తవ కుటుంబాల్లో కూడా బిడ్డలు లోబడని బిడ్డలు, మాట వినని బిడ్డలు, భార్య లోబడదు, భర్తల ఇష్టం వచ్చినట్టు ఇలాగ ఎన్నో కుటుంబాలు సతమతమైపోతున్నాయి అనమాట. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక కుటుంబాలు. దీని అంతటికి కారణం ఫ్యామిలీ ప్రేయరు లేకపోవడం, క్షమించే గుణం లేకపోవడం అనమాట. మొన్న ఒక సిస్టర్ చెప్తున్నారు నాతోటి, ఏమనంటే నా భర్త అండి, మా అక్క ఎవరితోటి వాళ్ళ అబ్బాయితో మాట్లాడంట. నాకు చాలా బాధేస్తుందండి. అంటే కారణం ఆ తండ్రికి క్షమించే గుణం లేదనమాట. క్షమించే గుణం లేకపోతే కుటుంబంలో ఇలాగే నెమ్మది అలాగో మరి వైషమ్యాలు పెరిగిపోయి వాళ్ళకి ఏమవుతుంది, దూరం అయిపోతారు. అంతేకాకుండా మొన్న నేను జాయ్ చెరియన్ గారు 40 రోజులు ఇవి చెప్తున్నారు, లెంట్ ప్రేయర్లు జరుగుతున్న అందులో చెప్తూ ఆవిడ చెప్తున్నారు, ఒక వృద్ధ జంట అంట, ముసలివారంట ఆవిడ దగ్గరికి వచ్చి రీసెంట్గా నేనంట వచ్చి అన్నారంట, అమ్మ మా ఇద్దరం విడిపోదాం అనుకుంటున్నాం అమ్మ అన్నారంట. వాళ్ళకి పెళ్ళై 45 సంవత్సరాలు అయిందంట. అసలు ఎంత విచారం చూడండి. విడిపోవడం కారణం ఏంటంటే ఒకళ్ళొకళ్ళు క్షమించుకోలేకపోతున్నారు, ఒకళ్ళకంటే ఒకళ్ళు యోగ్యులుగా ఎంచుకోలేకపోతున్నారు. కాబట్టి మనం మరి ఒకళ్ళనొకళ్ళు యోగ్యులుగా ఎంచుకుంటూ కుటుంబంలో బిడ్డల్ని క్షమించుకుంటూ బిడ్డల్ని భక్తులు పెంచుకుంటూ మరి యేసు ప్రభు ఎలా క్షమించాడు మనం కూడా అలాగా ఒకళ్ళనొకళ్ళు క్షమించుకుంటూ ఉంటే కనుక మరి దేవుడు మనల్ని కూడా క్షమించి మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాగా మరి దేవుడి యొక్క తన ప్రేమ క్షమా గుణాన్ని మనం కలిగి ఉంటేనండి మన ఇళ్ళన్నీ ఒక చిన్న పరలోకాలుగా ఉంటాయి. అట్టి కృప మరి టైం అయిపోయినట్టుంది. మనందరికీ కూడా ఆ క్షమించే గుణాన్ని, తర్వాత మరి ప్రేమించే గుణాన్ని మనందరికీ కూడా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి మాట వివరించినటువంటి